శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రహ రాశి చక్రాల మార్పు వలన మహర్దశ కలిగి పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి చక్రాల మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాల రాశి చక్రంలోని మార్పులు అన్ని రాశులపై మంచి అశుభ ప్రభావాలను కలిగి ఉంటాయి. జూలై 17న బుధుడు రాశి చక్రాన్ని మార్చబోతున్నాడు. ఈరోజు బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యంలో బుధుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. బుధగ్రహం మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి కారణమైన గ్రహంగా చెప్పబడింది. కర్కాటక రాశిలో బుధుడు ప్రవేశంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తప్పదు. జూలై 17 నుంచి ఏ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థిక రంగం బలంగా ఉంటుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల జీవితం ఆనందమయం అవుతుంది. ఖర్చులు తగ్గుతాయి. లావాదేవీలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో రెండవది మిథున రాశి. ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త ఇల్లు కట్టుకోవడం లేదా ఇల్లు కొనుగోలు చేయడం వంటివి చేయవచ్చు. మహాలక్ష్మి విశేషమైన అనుగ్రహం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్త పని ప్రారంభించడానికి మంచి సమయంగా చెప్పవచ్చు. లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది. అందులో మూడవది కన్యా రాశి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. వీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయడానికి మంచి సమయం. ఈ సమయం వ్యాపారానికి చాలా అనుకూలమైనది. ధనలాభం ఉంటుంది. కానీ మీరు ఈ సంవత్సరం మీ ఖర్చులను నియంత్రించవలసిన అవసరం చాలా ఉంది. లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంటుంది. అందులో నాలుగవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడి పెట్టడానికి మంచి సమయంగా పరిగణించవచ్చు. కొత్త వాహనం కొనుగోలు లాంటివి చేయవచ్చు. లావాదేవీలకు కూడా మంచి సమయం. లక్ష్మి అనుగ్రహం సమృద్ధిగా లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. అందులో ఐదవది మకర రాశి. ఈ రాశి వారికి పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం సరిపోతుంది. ఈ సమయంలో ద్రవ్య లాభాలు ఉంటాయి. అయితే ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే ఇబ్బందులు పడవలసి వస్తుంది. వ్యాపార వర్గానికి సంబంధించి ఈ సమయం ఒక వరం లాంటిది. మీరు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం. గ్రహరాశి చక్ర మార్పు వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మహర్దశ పట్టబోతున్న రాశులు ఇవే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.